My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, this month is a month of deliverance for you. ఈ నెల మీ కొరకై విడుదల అనుగ్రహించు నెల. God wants to bring his deliverance in your life. దేవుడు తన విడుదలను మీ జీవితంలో అనుగ్రహించవలెనని కోరుచున్నారు. You have been bound with several bondages. మీరు అనేకమైన బంధకముల చేత బంధించబడి ఉన్నారు. You are unable to move forward. మీరు ముందుకు కదలలేకపోతూ ఉన్నారు. Yesterday a father came and cried. నిన్నటి దినం ఒక తండ్రి గారు ఎంతగానో రోదిస్తూ ఉన్నారు. My son నా కుమారుడు has finished his engineering. తన యొక్క ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్నాడు. His masters in management. యాజమాన్య విద్యలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. And he got a good job. అతనికి మంచి ఉద్యోగం లభించింది. But as he was in the job, అయితే అతడు ఉద్యోగములో ఉండి ఉండగా after 8 months, 8 నెలల తరువాత suddenly the screen before him went blank before his eyes. అకస్మాత్తుగా తన కన్నుల ముందు నల్లని తెర కమ్మినట్లుగా అయిపోయింది. He could not concentrate. అతడు ఏకాగ్రత ఉంచలేకపోతున్నాడు. And a depression has come upon him. ఒత్తిడి అణచివేత అతని మీదకి వచ్చింది. Today he sits in his room all by himself. ఈ రోజున అతడు ఒంటరిగా తన గదిలోనే కూర్చుని ఉంటాడు. He says, I am not coming out. నేను బయటికి రాను అంటున్నాడు. Nobody need to come to me. ఎవరు నా ఎదుకు రావాల్సిన పని లేదంటున్నాడు. I will die. నేను చచ్చిపోతాను అంటున్నాడు. Give all my inheritance to my sister. నా స్వాస్థ్య సంపదంతా కూడా నా సహోదరికి ఇచ్చేయండి అంటున్నాడు. I am finished. నేను అంతమైపోయానంటున్నాడు. Bondage. బంధకములు. But Jesus came to set everyone who is under bondage to be free. కానీ బంధకముల క్రింద ఉన్న ప్రతి వారికి విడుదల అనుగ్రహించు నిమిత్తమే యేసు వచ్చి ఉన్నాడు. And the promise that God gives is found in John 8:32. దేవుడు అనుగ్రహించు వాగ్దాన వచనం యోహాను 8:32 వచనంలో మనం కనుగొనగలం. Jesus said, యేసు ఏమని చెప్పారంటే, you will know the truth, మీరు సత్యమును తెలుసుకొనెదరు, and the truth will set you free. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. I want you to be free, my child, says Jesus. యేసు సెలవిచ్చుచున్న మాట ఏదనగా, నా బిడ్డ నేను మీకు విడుదల ఇవ్వాలని కోరుచున్నాను. If you know the truth, you will be set free. మీరు సత్యమును తెలుసుకున్నట్లయితే మీరు స్వతంత్రులుగా చేయబడుదురు. What is the truth? సత్యము అనగా ఏమిటి? It is not what, it is who. ఇది ఏమిటి కాదు, ఎవరు. Jesus Christ is the truth. యేసు క్రీస్తు సత్యమై ఉన్నారు. Jesus said యేసు ఏం చెప్పారంటే, in John 14:6, యోహాను సువార్త 14:6లో, I am the way, నేనే మార్గమును, I am the truth, నేనే సత్యమును, I am the life, నేనే జీవమునై ఉన్నాను, I am the life. నేనే జీవమునై ఉన్నాను. I am giving you myself as the truth, my child, and you will have the way open for your నా future. బిడ్డ సత్యముగా నేనే నీకు అనుగ్రహించబడదను. నీ కొరకై ద్వారము మార్గము తెరవ చేయబడుతోంది. You shall know Jesus Christ the truth, and you shall be set free to have a wonderful future and have life in this world to live. సత్యమైన యేసును గుర్తెరగడం ద్వారా ఈ లోకములో జీవించుటకు మీకు మార్గం తెరవబడుతుంది. అద్భుతమైన జీవితమును మీరు కలిగి ఉండెదరు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. As Jesus stood before Pilate to be sentenced, యేసు పిలాతు ఎదుట శిక్షావిధి పొందు నిమిత్తమై నిలిచి ఉండి ఉన్న సందర్భం, Pilate asked, are you a king? పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా? Jesus said, yes, I am the king. యేసు తెలియచేస్తున్నారు, అవును నేను రాజునే. I am the only king, నేను ఏకైక రాజును. the king over truth. నేను సత్యము మీద రాజునై ఉన్నాను. I am the truth. నేనే సత్యమును. I have come to bring truth to the whole world to set them free. సర్వలోకమునకు విడుదల కలిగించిన నిమిత్తమై సత్యమును ఈ లోకమునకు తీసుకొని వచ్చిన వాడను నేనే. And I am going to the cross to go through every suffering, every bondage that my children are going through today, to bear every one of their burdens, to set them free through my suffering. నా బిడ్డలైన వారు అనుభవిస్తున్న ఆవేదన బాధ అంతటి నుండి వారిని విడిపించడం కోసమై నేను సిలువకు వెళ్ళి ఆ రీతిగా నేను వారికి విడుదలను అనుగ్రహించనయ్యున్నాను. You Pilate the governor, you will have no authority over me unless it is given from above. పిలాతు, నీవు గవర్నర్ గా ఉండి ఉన్నప్పటికీ నీ పైనుండి నీకు అధికారం అనుగ్రహించబడితేనే తప్ప నీకు అధికారము లేదు. I am the king of truth. నేను సత్యమునకు రాజును. Today you have the king of kings who bears truth within himself, who has the power and the love to set you free too. ఈ రోజున మీకు కూడా విడుదల అనుగ్రహించడానికి శక్తిని ప్రేమ కలిగిన స్వయముగా రాజయ్యున్న వాణిని మీరు కలిగి ఉన్నారు. Jesus loves you. యేసు మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నారు. And he says to you, ఆయన మీతో సెలవిచ్చుచూ ఉన్నారు, come to me, my child. నా బిడ్డలారా నా యొద్దకు రండి. All you that are burdened
and are heavy laden, I will give you rest. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నేను మీకు విశ్రాంతిని కలుగజేతును గనుక రండి. Come to me. నా యొద్దకు రండి. Come to Jesus. యేసు యొద్దకు రండి. Come to Jesus. యేసు యొద్దకు రండి. And he will give you rest. ఆయన మీకు విశ్రాంతిని అనుగ్రహించును. I want to pray for you even now. ఇప్పుడు కూడా మీ నిమిత్తమై ప్రార్థన చేయగోరుతున్నాను. Power of God to set you free is coming to you. నీకు విడుదల అనుగ్రహించే దైవ శక్తి మీ యొద్దకు ఇప్పుడే వచ్చేయుచున్నది. Open your heart మీ హృదయాన్ని తెరవండి. for yourself and your family members నీ కోసము మీ కుటుంబ సభ్యుల కోసమును and receive the truth, Jesus Christ, సత్యమయుండి ఉన్న యేసును మీరు స్వీకరించండి. and tell him, take over my life, Lord. ఆయనతో చెప్పండి, ప్రభువా నా జీవితాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. Everything is false in my life. నా జీవితములన్నీ కూడా సత్యముగా ఉన్నాయి. I have lived for the honor that the world gives, లోకం అనుగ్రహించే ఘనత కోసమే అన్నట్టుగా నేను జీవించి ఉన్నాను. but everything has become false. కానీ అన్నీ కూడా సత్యముగా ఉండిపోయాయి. But I want to live by the truth. కానీ నేను సత్యము ద్వారా జీవించాలని కోరుచున్నాను. I need you, Lord Jesus, the truth to take over my life. ప్రభు అయిన యేసయ్య నా జీవితాన్ని సత్యమయ్యున్న మీరు స్వాధీనం చేసుకోవాలని కోరుచున్నాను. Cry out right now. ఇప్పుడే మొర్ర పెట్టండి. Lord Jesus, ప్రభు అయిన యేసయ్య I know you love this, thy dear son, thy dear daughter. నాకు తెలుసు ప్రభు నీ ప్రియ కుమారుని కుమార్తెను మీరు ప్రేమిస్తున్నారు. As they are crying unto you, Lord, వారు మీకు మొరపెట్టుచుండగా ప్రభువా walk into their hearts. వారి హృదయములోనికి మీరు నడుచుకుంటూ వచ్చేయండి. Fill them. వారిని నింపండి. Fill them. వారిని నింపండి. Fill them. నింపండి. Let everything of the evil powers of the world leave them in Jesus' name. లోకపరమైన దుష్టశక్తుల సంబంధమైన ప్రతిదీ ఇప్పుడే యేసు నామములో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోను గాక. Every sin, every bondage, every fear, every hate, leave in Jesus' name. ప్రతి విధమైన పాపము, బంధకములు, భయము, ద్వేషము యేసు నామములో వెళ్ళిపోను గాక. Power of God flow into them by the truth, Jesus Christ, and let them be set free. యేసుక్రీస్తు అయ్యున్న సత్యము ద్వారా వారిలోనికి శక్తి ప్రవహించి వారు ఆ విధంగా స్వతంత్రులుగా చేయబడాలి. Set them free, Lord, వారికి విడుదల అనుగ్రహించండి ప్రభు. by filling them with thyself. వారిని మీతో స్వయముగా నింపుట చేత. I know you're answering. నాకు తెలుసు మీరు మాకు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నారు. You're entering into the heart of everyone who is praying with me. ఇప్పుడు నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి వారి హృదయంలో మీరు ప్రవేశిస్తున్నారు. My friend, receive the truth, Jesus Christ within you. నా స్నేహితులారా సత్యమైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీ హృదయములోనికి మీరు స్వీకరించండి. Say thank you, Jesus. వందనములు యేసయ్యా అని చెప్పండి. Thank you for coming into my heart. నా హృదయములోనికి వచ్చేయించినందుకు వందనములు. The truth, Jesus Christ. Thank you for coming into my heart. సత్యమైన యేసు నా హృదయములోనికి విచ్చేయించినందుకే మీకు వందనములు. Fill, Lord. నింపండి ప్రభువా. Let everything be peace. అన్నీ కూడా సమాధానకరముగా ఉండాలి. Peace. సమాధానకరముగా. Peace. సమాధానకరముగా. And deliverance. వారికి విడుదల అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Thank you, Lord. వందనములు ప్రభువా. Jesus, the truth is in you, so rejoice. సత్యమైన యేసు మీలో ఉండి ఉన్నందున మీరు ఆనందించండి. As the truth, Jesus Christ, comes into you, what do you receive? సత్యమైన యేసు మీలోనికి వచ్చి ఉన్నందున మీరు ఏమి స్వీకరించెదరు? A cleansing of your spirit happens. మీ ఆత్మలో శుద్ధీకరణ అనేది జరుగుతోంది. Today, ఈ దినములలో we are talking about cleansing of our inner system, inner body. మన అంతరంగ దైహిక వ్యవస్థ యొక్క శుద్ధీకరణ గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. And for that they give so many teas, native medicines and so on. అందుకోసమై అనేక రకమైన తేనీయ పానీయములు, స్థానిక వైద్యములు, ఔషధములు మనకిస్తూ ఉంటారు. They say it will cleanse the liver. ఇది మీ లివర్ ని శుద్ధీకరిస్తుందని చెప్తారు. It will cleanse the internal system. ఇది మీ అంతరంగికమైన వ్యవస్థలను శుద్ధీకరిస్తుంది అని చెప్తుంటారు. But nothing can cleanse your soul, your heart, your life. కానీ మీ జీవితాన్ని, ఆత్మని, మీ హృదయాన్ని ఏది శుద్ధీకరించలేదు. Only the blood of Jesus Christ can cleanse you. కేవలం యేసు రక్తమే మిమ్మును శుద్ధీకరించును. He is the truth, who is the true one who can forgive any sin and cleanse anybody from their sins. ఆయనే సత్యమై ఉన్నారు. ఎటువంటి వారినైనను నిజముగా వారి యొక్క పాపము నుంచి శుద్ధీకరించుటకు సమర్థుడై ఉన్నారు. Why? ఎందుచేత? Because only through the shedding of blood
can sins be forgiven. ఎందుకనగా రక్త ప్రోక్షణము ద్వారానే పాపములు క్షమించబడడం జరుగుతోంది. Hebrews 9:22. హెబ్రీ పత్రిక 9:22. Shedding of the blood of animals cannot cleanse anybody. జంతువుల యొక్క రక్త ప్రోక్షణ ఎవరిని కూడా శుద్ధీకరింప చాలదు. Shedding of the blood of another human being cannot cleanse any other human being. నరుని రక్తము ద్వారా వేరొక నరుని యొక్క పాపం ఏమాత్రం శుద్ధీకరింపబడదు. Because every man, every woman has committed sin. ఎందుకనగా ప్రతి పురుషుడు స్త్రీ కూడా పాపము చేసిన వారిగా ఉన్నారు. Even a newborn child is born with the seed of sin which is planted in it from their forefathers. నూతనముగా జనించి ఉన్న శిశువు, నవజాత శిశువులో కూడా వారి పితరుల యొద్ద నుంచి పాపము బీజము వలె వారిలో నాటబడి ఉంటోంది. That's why God came in the form of a man called Jesus. అందుచేతనే దేవుడు యేసు అనే నరుని రూపములోనికి వచ్చి ఉన్నారు. Sanctified himself తనను తాను పరిశుద్ధపరచుకున్నారు. and sacrificed himself. తనను తాను త్యాగము చేసుకున్నారు. Shed his holy blood, God's blood, తన పరిశుద్ధ రక్తమును, దేవుని రక్తమును ఆయన చిందించి ఉన్నారు on the cross. సిలువలో. And by his blood, in faith, as we receive it, we are cleansed from our sins. విశ్వాసం తన రక్తాన్ని స్వీకరించి మన పాపములను శుద్ధీకరించుకొనుచు ఉన్నాము. Jesus is true to forgive you of your sins through the blood that he has shed for you. యేసు మీ నిమిత్తమై చిందించిన రక్తము ద్వారా మీ శుద్ధీకరణకు ఆయన నిజమైన వాడు అయ్యున్నారు. 1 Corinthians 6:11 says, మొదటి కొరింథీ 6:11 ఏమని చెప్తోంది అంటే, you are washed, you are sanctified, you are justified by the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడ్డ వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. Amen. ఆమేన్. So receive the cleansing through the blood of Jesus Christ. కనుక యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరణను స్వీకరించండి. You will be set free from every sin. మీరు ప్రతి పాపము నుంచి స్వతంత్రులవుతారు. Now ఇప్పుడు you will be cleansed. మీరు శుద్ధీకరించబడ్డారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Secondly, రెండవదిగా the truth, Jesus Christ will set you free from every sickness and weakness. సత్యమయ్యున్న యేసు ప్రతి విధమైన రోగ వ్యాధి నుండి, బలహీనత నుంచి మీకు విడుదల అనుగ్రహించును. Isaiah 53:5 says so. యెషయా 53:5 ఆ రీతిగా చెప్తోంది. Matthew 8:17 says so. మత్తయి సువార్త 8:17 చెప్తోంది. James 5:14 and 15 says so. యాకోబు 5:14-15 అలాగను తెలియచేస్తున్నాయి. Yes, by the stripes, the wounds that Jesus received in his body, we are healed today. అవును, యేసు తన దేహమందు స్వీకరించి ఉన్న గాయముల ద్వారా ఈ రోజున మనము స్వస్థపరచబడుచు ఉన్నాము. His wounds are still alive. ఆయన గాయములు ఇంకను సజీవముగా ఉన్నాయి. When he was resurrected from the dead, after 3 days of his death, he showed his wounds to his disciples. ఆయన తన మరణం నుంచి 3 దినముల తర్వాత తిరిగి పునరుద్ధానుడై లేచిన తరువాత తన గాయములను శిష్యులకు చూపించారు. And today, by those stripes, by those wounds, he heals you and me. ఈ రోజు నట్టి గాయముల ద్వారా ఆయన మిమ్మును నన్నును కూడా స్వస్థపరచనయ్యున్నారు. That's why we are able to pray in the name of Jesus and receive healing in our souls, in our minds, in our body. అందుచేతనే ఈనాడు మన ప్రాణాత్మ దేహములలో స్వస్థతను ప్రార్థన చేయుట ద్వారా స్వీకరించుచున్నాము. Through the name of Jesus. యేసు నామము ద్వారా. Jesus Christ, the truth. యేసు క్రీస్తు సత్యమయ్యున్నారు. Let me share with you a living testimony from Sister Karamjit Kaur from Haryana. హర్యానా నుండి సహోదరి కరంజీత్ కౌర్ గారి యొక్క సజీవ సాక్ష్యాన్ని మీతో పంచుకొనివ్వండి. She was married to Sadhuram in the year 2001. 2001వ సంవత్సరంలో ఆమెకి సాధురామ్తో వివాహం జరిగించబడి ఉన్నది. Sadhuram was an addict to alcohol even from his teenage days. సాధురామ్ అయితే టీనేజ్ వయసు నుండే మద్యపానం అనే వ్యసనానికి బానిసైపోయి ఉన్నాడు. He started with suffering. ఆమె శ్రమతోనే ఆరంభించింది. They had 2 children, వారికి 2 బిడ్డలున్నారు. but the addictions continued. అయితే వ్యసనాలు కొనసాగుతూనే ఉన్నాయి. Terrible financial struggles in their life. భయంకరమైన ఆర్థిక కష్టాలు వారి జీవితంలో ఉండి ఉన్నాయి. And they had quarrels all the time in the family. వారి కుటుంబంలో ఇప్పుడు కూడా తగాదాలు జరుగుతుండేవి. 2009, 2009వ సంవత్సరంలో his liver became badly damaged. అతని కాలేయం ఎంతగానో చెడిపోయింది. Doctors warned that if
he continued drinking, he would die. వైద్యులైతే మద్యపానాన్ని కొనసాగిస్తే చచ్చిపోతావు అని హెచ్చరించారు. But he went on. కానీ అతడైతే కొనసాగుతున్నాడు. And the liver started failing. ఆ విధంగా కాలేయం పాడవడం ప్రారంభించింది. Doctors gave up hope. వైద్యులు నిరీక్షణ లేదని చెప్పారు. It was at that time అటువంటి సమయంలోనే a relative introduced Karamjit Kaur to Jesus Calls Prayer Tower. కరంజీత్ కౌర్ యొక్క బంధువులు యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురాన్ని వారికి పరిచయం చేశారు. And she began to call for prayer. ఆవిడ ప్రార్థన కోసమై ఫోన్ చేయడాన్ని ఆ విధంగా ప్రారంభించారు. Our prayer intercessors prayed with her night or day whenever she called. మా ప్రార్థన విజ్ఞాపనకర్తలు పగలైనా రాత్రైనా ఆమె కాల్ చేసినప్పుడు ఆమెతో కలిసి ప్రార్థించారు. At that time, I had gone to New Delhi to conduct a prayer meeting for all people to receive God's blessing. అటువంటి సమయంలోనే సకల ప్రజల దైవాశీర్వాదాన్ని స్వీకరించడానికి నేను ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రార్థనా సమావేశానికి వెళ్ళాను. She attended with all her relatives and her husband. ఆమె తన బంధువులు భర్త అందరితో కూడా సభకు హాజరయ్యారు. There I prayed for God to deliver those who are bound by alcohol. మద్యపానం చేత బంధించబడి ఉన్న వారికి విడుదల కలగాలని అక్కడ నేను వారి నిమిత్తమై ప్రార్థన చేశాను. Faith rose in her heart. విశ్వాసం తన హృదయములో లేవనెత్తబడి ఉన్నది. And they could meet me personally. వారు నన్ను వ్యక్తిగతంగా కలుసుకొని ఉన్నారు. I laid hands on her husband and I prayed for him. నేను నా చేతులను తన భర్త గారి మీద ఉంచి వారి కోసం ప్రార్థించాను. And Jesus came, యేసు దిగి వచ్చి ఉన్నారు. heard that prayer, ఆ ప్రార్థన ఆలకించారు. and delivered him totally after 20 years of alcoholic addiction. 20 సంవత్సరాల సుదీర్ఘ మద్యపాన వ్యసనం నుంచి అతనికి విడుదలను అనుగ్రహించి ఉన్నారు. His health was fully restored. He was healed. అతడు స్వస్థపరచబడ్డారు. ఆరోగ్యం పూర్తిగా పునరుద్ధరింప చేయబడి ఉన్నది. And God has given him life even today. దేవుడు అతనికి ఈ రోజు వరకు జీవమును అనుగ్రహించి ఉన్నారు. He is alive. అతడు సజీవంగా The ఉన్నారు. family is alive. కుటుంబం సజీవంగా They ఉంది. have become the children of God మరి దేవునికి బిడ్డలు అయ్యారు. through Jesus Christ the truth. సత్యమై ఉన్న యేసు క్రీస్తు ద్వారా. Today they are family blessing plan partners of Jesus Calls, helping others through their contributions. ఈ రోజున వారి యేసు పిలుచున్నాడు పరిచర్య కుటుంబ ఆశీర్వాద ప్రణాళిక ద్వారా వారి విరాళముల ద్వారా ఇతరులకు సహకారం The అందిస్తున్నారు. children are young partners. బిడ్డలు యవన భాగస్థుల పథకంలో సభ్యులుగా ఉన్నారు. Husband is doing business. భర్త వ్యాపారం జరిగిస్తూ ఉన్నారు. And he has enrolled himself in the business blessing plan of Jesus Calls. అతడు తన వ్యాపారాన్ని యేసు పిలుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకంలో చేర్పించి ఉన్నాడు. And now God has pulled them out of all their financial troubles. దేవుడు వారి ఆర్థిక సమస్యలన్నిటిలో నుంచి వారిని బయటకు లాగివేసి ఉన్నాడు. He started a new business and God is prospering it. నూతన వ్యాపారం ప్రారంభించా దేవుడు తన వర్ధిల్లింప He చేస్తున్నాడు. supported the establishment of the National Prayer Tower in New Delhi to pray for the nation. దేశం కోసం ప్రార్థించే జాతీయ ప్రార్థనా గోపుర నిర్మాణానికి వారు విరాళమును సహకారముగా అందించారు. And they supported the Israel Prayer Tower to pray for the world to have peace. ప్రపంచ శాంతి కోసమే ప్రార్థించే ఇజ్రాయేలు ప్రార్థనా గోపుర నిర్మాణము కొరకై వారు సహకారం అందించి ఉన్నారు. And God has enabled them to build their own beautiful house in 2016. 2016 సంవత్సరంలో సౌందర్యవంతమైన సొంత గృహాన్ని నిర్మాణం చేసుకోవడానికి దేవుడు వారికి సామర్థ్యం ఇచ్చి ఉన్నారు. And God blessed their children too. దేవుడు వారి బిడ్డలను కూడా ఆశీర్వదించి ఉన్నారు. Eldest son Karan is settled in the United States of America. పెద్ద కుమారుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్థిరపడి ఉన్నాడు. And Jatin is pursuing his graduation. జతిన్ తన యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. What a great God. ఎంత గొప్ప దేవుడు ఆయన. He is a cleanser and he is a healer. ఆయన శుద్ధీకరించువాడు స్వస్థపరచువాడు అయి ఉన్నారు. This Lord is with us right ఈ now. ప్రభు ఇప్పుడు మనతో కూడా ఉన్నారు. He will deliver you also and heal you. ఆయన మీకు కూడా విడుదల ఇస్తారు, స్వస్థపరుస్తారు. I pray right now ఇప్పుడే నేను ప్రార్థన చేయుచున్నాను. that every sickness, every weakness that has bound the organs of those who are praying with me will be healed in the name of Jesus. నాతో కలిసి ప్రార్థన చేయుచున్న వారి యొక్క దేహములో బలహీనతల ద్వారా అనారోగ్యం ద్వారా బంధించబడి ఉన్న వాటికి ఇప్పుడే స్వస్థత కలుగవలనని ప్రార్థన చేయుచున్నాను. Let every organ which has become defective because of sinful pleasures be healed right now in the name of Jesus. పాపపు భోగేచ్ఛల ద్వారా బలహీనంగా ఉన్న ప్రతి అవయవము యేసు నామములో ఇప్పుడే స్వస్థపరచబడును గాక. Liver be healed. కాలేయము స్వస్థపరచబడాలి. Heart be healed. గుండె స్వస్థపరచబడాలి. Lungs be healed. ఊపిరితిత్తులు స్వస్థపరచబడాలి. From head to foot, let there be healing in the body of everyone who is praying with me in the name of Jesus. నాతో కలిసి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిలో కూడా ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగును గాక. Lord Jesus, the truth, the living truth and the only truth
Lay your nail-pierced hands upon your children and heal them, Lord. ఏకైక సత్యము జీవము గల సత్యమైన యేసు మేకుల గాయముల హస్తములు చాపి వారిని స్వస్థపరచును గాక. Let every sickness come out. ప్రతి రోగము బయటకు రావాలి. Let them be free in Jesus' name. మరి యేసు నామములో విడుదల పొందాలి. Father, those who are unable to conceive, Martha and everyone else, Jemima, now I speak to you in Jesus' name. Be healed and receive a child by the power of God. మార్తా, జెమీమా బిడ్డలని కనలేకుండా ఉండి ఉన్నవారు ఇప్పుడే దైవ శక్తి ద్వారా ఆశీర్వాదమును స్వీకరించుదురు గాక. Let the wombs be healed now. గర్భములు ఇప్పుడే స్వస్థపరచబడును గాక. Let the disease in the wombs be healed and the cysts and the fibroids be healed in Jesus' name. గర్భాశయములో తిత్తులు గాని ఫైబ్రాయిడ్స్ గాని యేసు నామములో స్వస్థపరచబడును గాక. Thank you, Lord. వందనములు ప్రభువా. Touch and heal, అని Master. తాకి స్వస్థపరచండి ప్రభు. Every cancer, let it go. ప్రతి క్యాన్సర్ వెళ్ళిపోవును గాక. Every tumor, come out. ప్రతి కణితి బయటకు వచ్చును గాక. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థపరచబడండి. Every giddiness, every pain, every weakness, stop in Jesus' name. ప్రతి విధమైన తల తిరుగుడు, నొప్పి, బలహీనత యేసు నామములో ఆగిపోవును గాక. All the pain stop. నొప్పులన్నీ ఆగిపోవాలి. Bones be healed. ఎముకలు స్వస్థపరచబడాలి. Unknown diseases be healed. తెలియబడని రోగములు కూడా స్వస్థపరచబడాలి. By the stripes of Jesus. యేసు యొక్క గాయముల ద్వారా. Thank you, Lord, for doing it. ప్రభు అలా చేస్తున్నందుకు వందనములు. The shoulders, the neck be healed. భుజములు, మెడ స్వస్థపరచబడాలి. And every organ become new now in Jesus' name. ప్రతి అవయవం ఇప్పుడే యేసు నామములో నూతన పరచబడాలి. Thank you, Lord, for healing. ప్రభువా స్వస్థపరుస్తున్నందుకే వందనములు. Thank you, Lord, for delivering. ప్రభువా విడుదలిస్తున్నందుకే మీకు వందనములు. Thank you for the children who are being healed right now in Jesus' name. ఇప్పుడే యేసు నామములో స్వస్థపరచబడి ఉన్న బిడ్డల నిమిత్తమై మీకు వందనములు చెల్లిస్తున్నాం. Whatever the devil has stolen, let it come back. Strength come back. Healing come back into their organs in Jesus' name. అపవాది దొంగిలించినది ఏదైనాను సరే స్వస్థత తిరిగి వచ్చునుగాక. బలము ఇప్పుడే వారికి తిరిగి వచ్చునుగాక. యేసు నామములో కలుగునుగాక. Skin be healed. చర్మము స్వస్థపరచబడాలి. Those who are unable to walk, walk now. నడవలేకుండా ఉన్నవారు ఇప్పుడే నడవడానికి చూడండి. Get up and walk in Jesus' name. పైకి లేచి యేసు నామములో నడవండి. Strengthen them, Lord. వారిని బలపరచండి ప్రభువా. Eyes open. కన్నులు ఇప్పుడే తెరవబడాలి. Ears open. చెవులు ఇప్పుడే తెరవబడాలి. Tongues open. నాలుక ఇప్పుడే తెరవబడాలి. Let it function right now in Jesus' ఇప్పుడే name. అవి పనిచేయడం యేసు నామములో ప్రారంభించాలి. Brains be healed in Jesus' name. యేసు నామములో మెదడులు స్వస్థపరచబడాలి. Let there be deliverance right now. ఇప్పుడే విడుదల కలగాలి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. We give you the glory. మీకు మహిమ చెల్లిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రములు. And also when the truth comes, అలాగే సత్యం వచ్చి ఉన్నప్పుడు the Spirit of God will come into you. దేవుని ఆత్మ మీ లోనికి వస్తారు. 2 Corinthians 3:17 and 18. 2 కొరింథీ 3:17-18 వచనములు. And you shall see మీరు Jesus. యేసును చూచెదరు. You shall be transformed into the image of మీరు Jesus. యేసు స్వరూపములోకి రూపాంతరపరచబడెదరు. May God give you this దేవుడి blessing. ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చును గాక. May you become the temple of the living God according to 1 Corinthians 6:19. మొదటి కొరింథీ 6:19 ప్రకారం జీవముగల దేవునికి మీరు దేవాలయములుగా ఉండెదరు గాక. And may you have the power to drive devils మీరు దురాత్మలను తోలివేసే శక్తి గల వారిగా ఉందురు గాక. and bring healing స్వస్థతను తెచ్చేవారిగా ఉందురు. as the temple of the living God. జీవముగల దేవునికి ఆలయముగా. Mark 16:17. మార్కు సువార్త 16:17. God bless you this month. దేవుడి నెల మిమ్మును ఆశీర్వదించును గాక. May you have total deliverance through the truth, Jesus Christ, and prosper. యేసు క్రీస్తు అయ్యున్న సత్యము ద్వారా మీరు విడుదలను కలిగి ఉందురుగాక, వర్ధిల్లతను కలిగి ఉందురుగాక. My friends, this month I want you to pray with me for the telephone prayer tower of Jesus Calls. నా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క నెలలో యేసు పిలిచినాడు టెలిఫోన్ ప్రార్థన ద్వారా మీతో ప్రార్థించాలని కోరుతున్నాను. Being a partner with Jesus Calls, you must know we receive nearly 4 lakhs, nearly 500,000 calls every month for whom we pray night and day through the telephone prayer tower. మీరు టెలిఫోన్ ప్రార్థన ద్వారా మేము దివారాత్రులను ప్రార్థన చేస్తూ ఉండగా మరి 500,000 కంటే ఎక్కువగా ప్రజలు ప్రార్థనా గోపురాన్ని సంప్రదిస్తూ ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం.
in 9 languages, 9 వివిధమైన భాషల్లో 24/7. 24 నుండి 7 గంటలు ఉంటుంది. And we have 8 telephone prayer towers across the nation of India. మరి భారతదేశ వ్యాప్తంగా 8 ప్రార్థనా గోపురాలు ఉన్నాయి. And 360 full-time staff praying for the people. ప్రజల కోసమై 360 రోజులు సంపూర్ణమైనటువంటి సేవ చేసేటువంటి ప్రార్థనా యోధులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. Yes, pray that God will bless this ministry. దేవుడి యొక్క సేవను ఆశీర్వదించడం కోసమే ప్రార్థించండి. All these services are offered absolutely free for all people. ఈ సేవలన్నీ కూడా ప్రజలకు ఉచితంగానే చేస్తూ ఉన్నాం. And your prayers will enable us to have the power of God going to do miracles for everyone who calls. మీరు చేసేటువంటి ప్రార్థన ద్వారా మేము ప్రతి ప్రార్థన గోపురం పని చేయడం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మేము కూడా ఉండగలుగుతూ ఉన్నాం. And your prayers will support the ministry to take care of the prayer intercessors and also the infrastructure and all the technologies that are needed to bring this prayer to all people 24 hours. మీరు చేసేటువంటి ప్రార్థన ద్వారా ఈ యొక్క సేవకు కావాల్సిన ప్రతి విధమైనటువంటి అవసరాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్తాన్ని చేయడం కోసమై మీరు ఇచ్చేటువంటి ప్రతి ప్రార్థన విరాళముల ద్వారా యొక్క సేవ కొనసాగుతూ ఉన్నది. Yes, we have to upgrade the entire computer system, the software and the follow-up system for everyone who calls. ఇంకా ఎవరైతే ఇక ప్రార్థనా గోపురం సంప్రదిస్తున్నారో వారి కోసమై ఈ యొక్క సిస్టమ్స్ అన్ని కూడా మేము ఇంకా ఉన్నతంగా హెచ్చించబడాలని మేము ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాము. We have to employ 100 more people to meet the demands of the calls. ప్రతి కాల్స్ కోసమై ఇంకా ప్రజలు మాకు వందలాది మంది ప్రజలు మాకు అవసరమై ఉన్నారు. So your prayers will enable us to support them. మీ యొక్క ప్రార్థన ద్వారా అవి మాకు సహాయకరంగా ఉన్నాయి. And God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. If you have been blessed through the telephone prayer tower ministry, టెలిఫోన్ ప్రార్థన సేవ ద్వారా మీరు దీవించబడినట్లయితే stand with us and pray this month for God to do all this. ఇవన్నీ కూడా దేవుడు చేయడం కోసమై మీరు మాతో కూడా సహకరించండి. And be a partner to bless them. వారు దీవెనకరంగా ఉండడం కోసమై మాతో భాగస్తులుగా కండి. God bless you. దేవుడు దీవించునుగాక.